ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్కి బిగ్ షాక్. మంత్రి వంగ గీతకు ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో హాట్ టాపిక్ నియోజకవర్గాల్లో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86% పోలింగ్ నమోదయ్యింది సంగతి మనకు తెలిసినదే. అయితే ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీత బరిలోకి దిగారు. వైసీపీ అధినేత జగన్ ఇక్కడ నుంచి పవన్ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో సర్వశక్తులు ఓడారు. ఒకవైపు ముద్రగడ పద్మనాభం తన స్థాయిని దిగజార్చుకొని మరీ పవన్పై అనుచిత వ్యాఖ్యలతో అసందర్భ సవాళ్లతో విరుచుకుపడితే, మరోవైపు జగన్ తన ఎన్నికల ప్రచార చివరి సభను కూడా ఇక్కడే నిర్వహించి జనసేనపై తన పాత పాలనలపై విమర్శలనే పునరుద్ధం చాటించారు. ఇక పవన్ తరపున ప్రచారం అంతా పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయిన ఎస్పీఎస్ఎన్ వర్మ పర్యవేక్షణలో సాగింది. ఆయన ప్రచారానికి అద్భుత స్పందన కూడా కనిపించింది. మరోవైపు వంగ గీత ప్రచారానికి జనస్పందన కరువైంది. పోలింగ్ అనంతరం క్షేత్రస్థాయి నుంచి అందుకున్న సమాచారం, పోలింగ్ తరువాత వైసీపీ అంచనాలకు అన్నీ కూడా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సూచిస్తున్నాయి. పవన్ విజయం కంటే కూడా ముందు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన సాధించబోయే మెజారిటీ పైనే అందరి ఆసక్తి కేంద్రీకృతమై ఉంది. ఇక వంగ గీత కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా తన పరాజయాన్ని అంగీకరించేశారు. ఇటీవల అంటే పోలింగ్ తరువాత ఆమె ఒక సందర్భంగా పవన్ కళ్యాణ్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హైకమాండ్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తాను ప్రచారంలో ఎన్నడూ పవన్ కళ్యాణ్ను విమర్శించలేదని, ఆయనపై వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. అలాగే చిరంజీవి అన్న, ఆయన కుటుంబం అన్న తనకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.